ప్రస్తుతం బండారు ఉన్నారు, మాట్లాడదాం. బండారు గారు, పాదయాత్ర ప్రారంభ దశ నుంచి కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు మీరు. ఎందుకంటే పర్మిషన్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాల దృష్ట్యా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు విజయోత్సవ సభకి బస్సులు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సహకరించట్లేదని కొద్దిసేపు క్రితం మీరు అంతా చెప్తున్నారు. ఎలా చూస్తారు? రాక్షస పాలన అండి. రాక్షసుడు మానవ జన్మ పుట్టిన వాడైతే మానవులా ప్రవర్తిస్తాడు. సైకో అనే పదం కాదు, రాక్షసుడు. శ్రీస్వామి యజ్ఞం చేస్తుంటే రామలక్ష్మణులు రాక్షసులు ఎలా భగ్నం చేయబోయినారు. ఒక మంచి ఆలోచనతో చిన్న వయసులో ప్రజలతో సమస్యలు తెలుసుకోవాలని ఒక పాదయాత్ర ప్రారంభిస్తే మైకులు ఇవ్వలేదు, డ్యాన్సులు ఇవ్వలేదు, రోడ్డులో క్లియర్ చేయలేదు, బెంచి మీద నిలబడి నడి మధ్యాహ్నం వేసవిలో 54 డిగ్రీల సమయంలో కూడా మా ఆయన బెంచెక్కి మాల్సి వచ్చింది. అయినా మొక్కవని దీక్షతో, పట్టుదలతో, కసితో, దృఢ దీక్షతో అనుకున్న లక్ష్యం సాధించాలనుకున్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు తిరగాలనుకున్నారు. కానీ దుర్మార్గుడు ఈ జగన్ సైకో మరి రాజులు రాగానే మా బాసులు అన్యాయంగా అరెస్ట్ చేయడం, తద్గుణంగా ఒక 60 రోజులు గ్యాప్ వచ్చింది. లేకపోతే 400 రోజులు పూర్తి చేయాలి. అలాంటి ఈవేళ 60 రోజుల వలన దగ్గర 70 రోజుల వలన చేయలేకపోయినారు. ఈవేళ 326 రోజులు 3112 కిలోమీటర్లు అనుకున్న లక్ష్యంతో ఈవేళ మా అదృష్టం ఏంటంటే ఆ దుర్మార్గం చేసిన పనికి మాకు సెంటిమెంట్ కలిసి వచ్చింది. 2013లో ఇక్కడే మేమంతా ఆ రోజు నిర్వాహకం మేమే చేసాం. ఇక్కడ పైలాన్ని ఓపెన్ చేసి యాత్ర పూర్తి చేసుకొని ముందు అప్పుడు మా పెందుర్తి గాజువాక్ ఇచ్చాం, ఇప్పుడు మా పెందుర్తి మళ్ళీ గాజువాక్ ఇచ్చాం. ఆ సెంటిమెంట్ ఈ సెంటిమెంట్తో ఈవేళ ఇక్కడే మళ్ళీ ఆ మహానుభావుడి పక్కన మళ్ళీ ఇక్కడ ఈ లోకేష్ బాబు గారి తనయుడిగా ఈవేళ ఈ పైలాన్ని ఓపెన్ చేయబోతున్నాం. డెఫినెట్గా రేపు ఎట్టి పరిస్థితిలో మరి ఈవేళ ఆయనకి నిజంగా ఆయన యాత్రలో చిన్న వయసులో ఎంత అవగాహన వచ్చిందంటే మీరు చూశారు. పంచగ్రామాల సమస్య చెప్పగానే మొత్తం ఆయన చెప్పేశారు. అంటే ఒక అవగాహనతో పేద ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, మహిళల సమస్యలు తెలుసుకున్నాడు, కార్మికులు అన్ని సమస్యలతో అవగాహనతో కొన్ని హామీలతో వస్తున్నారు. రేపు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అన్నదమ్ముల రామలక్ష్మణులాగా వారు బయలుదేరుతున్నారు. ఆ యాత్ర విజయయాత్ర. రేపు శంకారం పూరిస్తున్నాం. ఈ విజయయాత్ర ద్వారా, ఈ శంకారం ద్వారా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నాం. లోకేష్ బాబు గారు ఏ గ్రామంలో, ఏ ఊరిలో, ఏ సామాజిక వర్గాల్లో, ఏ ప్రాంతానికి ఏ హామీ ఇచ్చాడో అవన్నీ, భగవద్గీత ఎంత పవిత్రమైందో, ముస్లింస్ ఖురాన్ ఎంత పవిత్రమైందో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎంత పవిత్రమైందో, మా లోకేష్ బాబు ఇచ్చిన హామీలు అంత పవిత్రంగా భావించి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవన్నీ అమలు చేసిన నవ యువకుడిగా లోకేష్ గారు వెళ్తారని మాకు నమ్మకం ఉంది. ఆ సింహాద్రప్పన దయవలన, వేడుకొండ వారి దయవలన, మన సత్యనారాయణ స్వామి దయవలన లోకేష్ గారికి ఇంకా బలమైన శక్తి ఇవ్వాలా. మంచి ఆరోగ్యవంతుడు, మంచి అవగాహన వాడు, బలమైన శక్తి అధికారులను ఇచ్చి అనుకున్న కార్యక్రమం సాధించే విధంగా ఆశీర్వదించాలని మా సెంటిమెంట్. ఏదైతే కోరమనపాలలో మేము చంద్రబాబు గారి పైలాన్ని వేసి అధికారంలోకి వచ్చారో 14లో, రేపు ఇదే పైలాన్ని ఇక్కడే ఈ కోరమనపాలను ఓపెన్ చేసే మళ్ళా తెలుగుదేశం జనసేన పార్టీ అధికారం రాబోతోంది. విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు ఎల్లుండు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుందని ఏమైనా అంచనాలు ఉన్నాయా? ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా మేము 6 లక్షల వరకు మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం. ఒక కాన్స్టిట్యున్సీకి ఇంతమంది వస్తారని నిశ్చయించాం, రావాలని ఆశిస్తున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, ఇంకా మా బాలయ్య బాబు వస్తే రామలక్ష్మణ శత్రుఘ్న వీళ్ళలాగా భరతుల్లాగా నలుగురు ఉన్నారు అక్కడ. అంచేత డెఫినెట్గా 6 లక్షలు అనుకుని వస్తారు, సాధిస్తాం, శంకారం పూరిస్తాం. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక సెంటిమెంట్ పరంగా కూడా ఈ పైలాన్ ఈ ప్లేస్లో ఏర్పాటు చేయడం, మరి కాసేపట్లో ఆవిష్కరించడం అనేది కలిసి వస్తుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 2013లో చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో చేసినటువంటి పాదయాత్ర సందర్భంగా ఇదే ప్రాంతంలో పైలాన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు లోకేష్ యువగలానికి సంబంధించినటువంటి పైలాన్ కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేయడం సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అవుతుందని, అలాగే ఎల్లుండు జరగబోయే విజయోత్సవ సభ కూడా 6 లక్షల మంది వరకు పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు అంతా తరలి రాబోతున్నారు. ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ కనిపించబోతున్నటువంటి నేపథ్యంలో కన్నుల పండుగగా ఈ సభ ఉండబోతుందని చెప్పి టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, RTV, విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.